ఆంధ్ర తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి. తెలంగాణలో అయితేనేమో కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తుంది, బీఆర్ఎస్ ఏమో బాయ్కాట్ చేసి భారతీయ జనతా పార్టీ పోటీ చేస్తుంది. కమ్యూనిస్టుల తరఫున టీచర్ దానికి పోటీ చేస్తున్నారు. అక్కడేమో 2 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ, 1 టీచర్కి. ఆంధ్రప్రదేశ్లోనేమో ఇదే అక్కడ 2 టీచర్సు, 1 గ్రాడ్యుయేట్. ఆ గ్రాడ్యుయేట్కి సంబంధించినటువంటిదే కొంత ఇంపార్టెన్స్ నడుస్తుంది. ఈ టీచర్స్ దాంట్లో వచ్చేటప్పటికి సహజంగా బీజేపీ వర్సెస్ కమ్యూనిస్ట్, ఒకప్పుడు ఉట్టి కమ్యూనిస్టులు అయ్యేది, ఇప్పుడు బీజేపీ కూడా గట్టి పోటీ ఇస్తుంది. ఆంధ్రప్రదేశ్లో వచ్చేటప్పటికి 2 గ్రాడ్యుయేటు, 1 టీచర్ ఎమ్మెల్సీకి జరుగుతున్నాయి. ఇక్కడ వచ్చేటప్పటికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాయ్కాట్ చేస్తే ఆ పార్టీ తరఫున ఉన్నటువంటి కొంతమంది మాజీలు ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్నటువంటి పరిస్థితి. ఇదంతా ఒక ఎత్తు అయితే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కీలకమైనటువంటి అడుగు పడుతుంది. ఇది అయిపోయాక జరిగేది మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, పంచాయతీలు 2 రాష్ట్రాల్లో కూడా ఎన్నికలు జరగాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఏదో ఒక పాయింట్ వస్తుంది అంటే ప్రస్తుతం ఏంటంటే ఏకగ్రీవాలు చేసి పడేస్తున్నారు. ఎక్కడికక్కడ అవసరమైతే అవతల ఉన్నటువంటి పార్టీ తరఫున అభ్యర్థి అవుతారన్నోడికి 2 లక్షల, 5 లక్షల, 10 లక్షలు ఇచ్చేసి పోటీ చేయకుండా చేసేసి సర్పంచ్, వార్డు మెంబర్ ప్రతిదానికి కూడా ఏకగ్రీవాలు చేసుకొచ్చారు. ఆంధ్రాలో కూడా బోర్డు ఏకగ్రీవాలు జరిగినాయి. అలాగే ఇంతకుముందు తెలంగాణలో కూడా ఏకగ్రీవాలు జరిగినాయి. ఈ దఫా అట్లా కాదు, ఏకగ్రీవం కాన్సెప్ట్ వస్తే ఒక్కళ్ళే ఉంటే నామినేషను అయినా సరే ఎన్నికలు జరగాలి అని చెప్పేసి ఒక నిబంధన. అందులో ఏంటంటే నోటా పెట్టండి, ఆ ఒక్క అభ్యర్థి పేరు పెట్టండి, ఈ రెండిట్లో ఎవరికి ఓటు పడుద్దో చూసుకోండి అని చెప్పేసి ఆర్డర్లు రాబోతున్నాయి అన్నటువంటి చర్చ నడుస్తుంది.